కిషన్ రెడ్డి ఆయన పేరు చెప్పగానే చెరగని చిరునవ్వు బీజేపీ పార్టీ గుర్తుకు వస్తాయి. ఉమ్మడి ఏపీలో పార్టీ కోసం ఎంతో సేవ చేశారు ఆయన. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఆయన జర్నీ అద్భుతం. ఈనాటి రాజకీయ యువ నాయకులకి ఆయన పొలిటికల్ జర్నీ ఓ ఆదర్శమనే చెప్పాలి. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కమిట్మెంట్గా పనిచేసిన నాయకుడు ఆయన. అందుకే కిషన్ రెడ్డి అంటే దేశంలోనే గుర్తింపు, పేరు ఉంది. కిషన్ జీ తెలియని నాయకుడే ఉండరు. అన్ని పార్టీల నాయకులతో ఆయన స్నేహపూర్వకంగానే ఉంటారు. ఇప్పటి తరం నాయకులే కాదు, ఆనాటి తరం సీనియర్ల దగ్గర కూడా పనిచేసిన ఖ్యాతి కిషన్ జీ సొంతం. అందుకే కిషన్ రెడ్డిని చూడగానే మనవాడు అనే గట్టి ఫీలింగ్ కూడా కలుగుతుంది. కష్టాన్ని నమ్ముకుంటే ఫలితం అదే వస్తుందని స్పష్టంగా నిరూపించిన వ్యక్తి ఆయన. రైతు బిడ్డ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎదిగిన ఆయన జర్నీ అద్భుతమనే చెప్పాలి. కిషన్ రెడ్డి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. గంగాపురం కిషన్ రెడ్డి 1964 మే 15న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో జి స్వామిరెడ్డి ఆండాలమ్మ దంపతులకు జన్మించారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి తండ్రి స్వామి వ్యవసాయ రైతు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం ఆయన సొంత గ్రామం. ఇక టూల్ డిజైనింగ్లో డిప్లొమా పూర్తి చేశారు కిషన్ రెడ్డి. 1995లో కావ్యారెడ్డితో కిషన్ రెడ్డికి వివాహం జరిగింది. వీరికిద్దరు సంతానం, వైష్ణవి, తన్వయ్. చిన్నతనం నుంచి చదువు అంటే ఆయనకు చాలా ఇష్టం. తన తోటి వారిని కూడా బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. 11 ఏళ్ల వయసులోనే పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే తను చదువుకున్న ఉన్నత పాఠశాలలో స్కూల్ ప్రెసిడెంట్గా పనిచేశారు కిషన్ రెడ్డి. కాలేజీలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. అన్నిటిలో ఏ సభలు సమావేశాలైనా ఆయన బాగా వాగ్దాటిగా మాట్లాడేవారు. స్కూల్ కాలేజీలో 17 ఏళ్ల వయసులోనే జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో 1977లో జనతా పార్టీలో చేరి జనతా పార్టీలో యువజన విభాగం నేతగా పనిచేశారు. 3 ఏళ్ల తర్వాత 1980లో బీజేపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఇలా ఆనాటి నుంచి నేటి వరకు కూడా కమలం పార్టీతోనే ఆయన ప్రయాణం సాగింది. 1980లో రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువ మోర్చా కమిటీ కన్వీనర్ పదవి చేపట్టారు కిషన్ రెడ్డి. అదే ఆయన పార్టీలో తొలి పదవి. 1983లో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, 1984లో ప్రధాన కార్యదర్శిగా, 1985లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికై పనిచేశారు. 1992లో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా చేశారు. 1992లో ఉపాధ్యక్ష పదవి కూడా వరించారు. ఇక 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా పదవులను అధిష్ఠించారాయన. 2001లో పార్టీ రాష్ట్ర కోశాధికారిగా పదవి చేపట్టారు. 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టారు. 2003 నుంచి 2005 వరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1999లో కార్వాన్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కిషన్ రెడ్డి తొలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004లో హిమాయత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009, 2014లో అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారాయన. మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు కిషన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా 2010 మార్చి 6న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్గాను చేశారు. 2014 నుంచి 2016 వరకు తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఆయనకు హోంశాఖ సహాయ మంత్రిగా స్థానం కల్పించారు. 2021 కేబినెట్ విస్తరణలో సాంస్కృతిక పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలో కేంద్ర మంత్రి అయ్యారాయన. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపు 6 ఏళ్ల పాటు సేవలందించారు. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా 2 సార్లు వ్యవహరించారాయన. ఇక కిషన్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే, ఆనాడు తెలంగాణ బీజేపీ పోరుయాత్రలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మాగనూరు మండలం కృష్ణా గ్రామం నుంచి జనవరి 19, 2012న భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర 22 రోజుల పాటు తెలంగాణ జిల్లాలో కొనసాగింది. పోరుయాత్ర ప్రారంభం నుంచి కృష్ణా గ్రామంలో జరిగిన సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆనాడు నితిన్ గడ్కరీ కూడా హాజరయ్యారు. ఆ యాత్ర తర్వాత అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన పోటీ చేసి మంచి విజయాన్ని పొందారు. ఇక కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ మధ్య మంచి అనుబంధం, స్నేహం కూడా ఉంది. 2002లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా చేరిన సమయం నుంచి నరేంద్ర మోడీతో మంచి అనుబంధం ఉంది కిషన్ రెడ్డికి. ఇద్దరూ కలిసి ఒకే చోట ఉండేవారు. ఇద్దరూ కలిసి బస చేసేవారు.
మంచి మిత్రులుగా ఉండేవారు. ప్రధాని నరేంద్ర మోడీతో కిషన్ రెడ్డికి ప్రత్యేకమైన అనుబంధం. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ ఆహ్వానం మేరకు 1994లో మోడీ బృందం అమెరికా వెళ్ళింది. ఆ సమయంలో నరేంద్ర మోడీతో పాటు కిషన్ రెడ్డి కూడా అమెరికా వెళ్ళారు. అప్పుడు వైట్ హౌస్ బయట ఫోటో దిగారు. అయితే 2014లో నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఫోటో పెను వైరల్ అయింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కూడా బయట అందరికీ తెలిసింది. 8 రాష్ట్రాల్లో 47 జిల్లాల్లో 7,500 కిలోమీటర్ల మేర సీమ సురక్షణ జాగరణ యాత్ర చేశారు కిషన్ రెడ్డి. సుమారు 45 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. అంతేకాదు, ఈ యాత్ర ద్వారా 250 సమావేశాల్లో పాల్గొన్నారాయన. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం కూడా చేశారాయన. అనేక దేశాల్లో ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా శాసన చట్టాలు పిల్లలకు అనుకూలంగా ఉండాలని చెప్తారాయన. ఎరువుల బ్యాన్ ఎత్తివేసే విధంగా కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఒప్పించారు. ఇక ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు ఉండవు. పేదలకు ఎంతో సేవ చేస్తారాయన. ముఖ్యంగా పిల్లలకు ఉచిత ఆపరేషన్లు, చదువు ఇలాంటివి కల్పించడంలో కిషన్ రెడ్డి కృషి ఎంతో ఉంటుంది. ఇలా 100 మందికి సహాయం చేశారాయన. ఆయన భార్య కావ్యారెడ్డి కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇక ఆయన ఆస్తులు చూసినట్లయితే ఆయనకి సొంత నివాసం, కార్లు ఉన్నాయి. సుమారు ఆయన ఆస్తుల విలువ 8 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని చెప్తూ ఉంటారు. కిషన్ రెడ్డి చాలా సింపుల్గా ఉంటారు. హోదా ఎంత పెరిగినా మనం మాత్రం సాధారణంగానే ఉండాలి అనేది ఆయన ఫాలో అవుతారు ఎప్పుడు. కేంద్ర మంత్రిగా ఎదిగినా సాధారణ కార్యకర్తగా ఎలా ఉండేవారో అలాగే ఉంటారు ఆయన. రాజకీయాల్లో ఆయన చాలా హుందాగా వ్యవహరిస్తారు. ఎప్పుడూ ఏ నేత గురించి వ్యక్తిగతంగా దూషించరు, తప్పుగా మాట్లాడరు. ఏదైనా రాజకీయంగానే ఆయన విమర్శలు ఉంటాయి. ఆయన ఏదైనా చెప్పాలనుకున్నా చాలా చక్కగా వివరిస్తారు. అందుకే ఆయన గురించి ఎవరూ పెద్దగా విమర్శలు చేయరు. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా, శాసనసభాపక్ష నేతగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారాయన. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ తరపున ఎంతో కృషి చేస్తున్న నాయకుడు ఆయన. ఎన్నికల ముందు బీజేపీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 4, 2023న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తూ బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ తరపున దాన నాగేందర్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున పద్మారావు గౌడ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. మీ అభిప్రాయం ప్రకారం సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.